ప్రకృతిలో ఉన్న ఆనందం అంతా ఇక్కడ వెల్లివిరుస్తున్నాయి. ఒకవైపున చన్నటి చిరుతల్లులు, మరొక వైపున నెమళ్ళ యొక్క వాటి కోలాహలంగా అరుస్తున్న అరుపులు, కోయిలమ్మ పాడుతున్న పాటలు చాలా పరవశాన్ని కలిగిస్తున్నాయి. చక్కటి కూరగాయలు, చక్కటి పువ్వులు, ఎంతో అందంగా ఉంది ఈ వనమంతా. కానీ రాత్రి నుంచి నా మనసుని ఒక ప్రశ్న శోధిస్తూ ఉంది. రాత్రి నేను ఎలక్ట్రానిక్ మీడియాని అన్నిటి కూడా టీవీని చూస్తూ ఉన్నాను, వివిధ ఛానల్స్ చూస్తూ ఉన్నాను. అప్పుడు ఒక వార్త నన్ను బాధ కలిగించింది. మానవత్వమే మంట కలిసిందా అని కూడా నాకు అనిపించింది. గాజాలో ఉన్నటువంటి పిల్లలు, నేను ఏ దేశాన్ని సమర్థించడం లేదు, నేను అటు ఇజ్రాయెల్కి కానీ ఇటు గాజాకు కానీ సంబంధితమైనటువంటి విషయంలోకి వెళ్ళటల్లా. నేను మాట్లాడుతున్న ఒకటే, చిన్న పిల్లల ఆహారం లేకుండా, పోషకాహార లోపంతో, అన్నం దొరకక, వాళ్ళకి ఫుడ్ ఎక్కడ కూడా అందక, వచ్చిన ఫుడ్ని అందనీకినప్పుడు ఆహాకారాలు చేస్తూ ఆకలితో అలమటిస్తూ చనిపోతున్న ప్రాణాలు చూసిన తర్వాత ఐక్యరాజ్య సమితి, మానవ హక్కులు, దేశాల మధ్య ఆధిపత్యం కోసం పోరాటాలు, ఇవన్నీ చూస్తూ మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం, మన వ్యవస్థ ఎటువైపుకి వెళ్ళిపోతూ ఉంది. అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటున్నటువంటి మనం ఆర్థిక అభివృద్ధిలో ముందంజ వేస్తున్నాం అని చెప్పుకునేటువంటి మన మానవులు, అది భారతీయులు కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే గాజా కావచ్చు, రష్యా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, కానీ మన యుద్ధ విధానాలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతూ, తిండి లేక అలవటిస్తూ, మనం వేసే క్షిపణుల దాడిలో చనిపోతూ, ఆ బాంబుల మూతలో వాళ్ళంతా కూడా బిక్క చచ్చిపోయి బతుకుతూ ఉన్నప్పుడు ఆ నిరాసక్తిని చూసిన తర్వాత మానవత్వం మీదే ఇదా జీవితం అనిపిస్తూ ఉంది. అందుకని ప్రతి దేశాధినేత ఆలోచించుకోవాలి, ముందు ఆకలితో చచ్చిపోతున్న ఈ చిన్న పిల్లల ఆర్తనాదాలు